అటెన్షన్ ప్లీజ్. అతివేగం వద్దు, భద్రత ముద్దు అనే స్లోగన్లు మనకు కనిపిస్తుంటాయి. అయినా హద్దులు లేకుండా దూసుకుపోయే వాహన రైళ్లు తారసపడుతూనే ఉంటారు. మృత్యువుతో చెలగాటం అనర్థదాయకమన్న హెచ్చరికల్ని పెడచెవిన పెట్టే వాళ్ల సంఖ్య పెరుగుతోంది. వాహనాలపై రయ్యమని దూసుకుపోతూ పాదచారుల్ని హడలెత్తించడం సాహసమా? వద్దన్నవి చేయడమే గొప్పనుకుంటారా? అందుకోసం తెలివి తక్కువగా ప్రాణాలు పణం పెడతారా? ఇతరుల జీవితాల్ని భవిష్యత్తును కూడా ప్రమాదంలోకి నెట్టేయడం అదేమైనా ప్రతాపమా? సరదాకో వెర్రిమొర్రి గొప్పలకో అతివేగంగా వాహనాలను ఉరికించే ప్రతి ఒక్కరూ ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతికే ప్రయత్నం చేయడం మంచిది. ఎవరి ప్రాణాలైనా విలువైనవే, పోతే తిరిగి రానివే. ఆ స్పృహంటూ ఉంటే అడ్డగోలు ప్రమాదకర డ్రైవింగ్ ఘటనలు పదే పదే పునరావృతం అవుతాయా? ఇరుకిరుకు రోడ్ల మీద, కాలనీల్లో, గల్లీల్లో కూడా భారీ శబ్దాలు చేస్తూ తుపాను వేగంతో బైకుల్ని దౌడు తీయించడం కుర్రకారుకు కిర్రెక్కించేది కావచ్చు. రోడ్డున పోయేవారికి, పక్కన ఆగిన వారికి సైతం ప్రాణ సంకటమే. ఎవరెంత మంచి చెప్పినా తలకు ఎక్కించుకోని వాళ్ళు కొందరుంటారు. చెవి దగ్గర ఫోన్ పెట్టుకుని మాట్లాడుతూ మెడను పక్కగా వంచి బ్యాలెన్స్ చేస్తూ బండి మీద వేగంగా వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే మలుపులు తిరిగేస్తారు. హఠాత్తుగా పక్క సందులోంచో ఊహించని వేగంతో ఎదురుగానో ఎవరైనా దూసుకొస్తే ఏమిటి పరిస్థితి? యాక్సిడెంటే. మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 184 ప్రమాదకర డ్రైవింగుకు విధించే శిక్షల్ని చెబుతోంది. ప్రమాదకర డ్రైవింగుకు కనీసం 1000, గరిష్టంగా 10,000 రూపాయల దాకా జరిమానా పడుతుంది. ఏడాది వరకు జైలు శిక్ష కూడా విధించవచ్చు. చట్టం పరిభాషలో ప్రమాదకర డ్రైవింగ్ అంటే ఏమిటి? రెడ్ లైట్ జంప్ చేయడం, స్టాప్ సిగ్నల్ అతిక్రమించడం, డ్రైవ్ చేస్తూ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏమైనా వాడటం, ట్రాఫిక్కు వ్యతిరేక దిశలో వాహనం నడపడం, నిబంధనలు ఉల్లంఘించి ఓవర్టేక్ చేయడం, ఎవరినైనా తీవ్రంగా గాయపరిచేలా డ్రైవింగ్ చేయడం, ఇవన్నీ ఆ డెఫినేషన్ పరిధిలోకే వస్తాయి. రాత్రివేళ డిప్పర్ కొట్టకుండా, ఎదురుగా వచ్చే వారి కళ్ళు చెదిరేలా ఉన్న లైటింగ్ను తగ్గించకుండా, సర్దుబాటు చెయ్యకుండా దూకుడు డ్రైవింగ్ చేసే శకటాసురులు ఎందరో ఉన్నారు. వాళ్లను అక్కడికక్కడే ఆపి సమీప పోలీస్ స్టేషన్కు తరలించే ఏర్పాట్లు చేస్తే మంచిది. కొంతమందికైనా బెదురు పుడుతుంది. కొంతమంది వాహనదారులు సిగ్నల్ పడి ఆగడం తరువాయి ఏదో కొంపలు మునిగిపోతున్నట్లు సెల్ ఫోన్ బయటికి తీసి మెసేజీలు, వీడియోలో స్క్రోలింగ్లో తలమునకలైపోతారు. సిగ్నల్ మారి వెనక నుంచి హారన్లు మోతెక్కిపోతున్నా వారు ఈ లోకంలోకి రారు. చరవాణి పట్ల వెర్రి మోజులో ఏమైపోయినా బేపర్వా. హెల్మెట్ పెట్టుకోకపోవడం లాంటిదే బాధ్యత కొరవడిన డ్రైవింగ్ కూడా. క్షణమైనా వృధా కానివ్వరాదన్నట్లు టిక్కు టిక్కున కొట్టి టెక్స్ట్ మెసేజ్లు చేస్తూ ఉంటారు. వెబ్ పేజీలను అలవోకగా బ్రౌజింగ్ చేస్తూ ఉంటారు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు దృష్టి అంతా ట్రాఫిక్ పైన, పరిసరాలపైనే ఉండాలి. తాము ఎక్కడున్నామో మరిచిపోయి ఫోనాయణంలో మునిగిపోతే ప్రయాణ భద్రత కొండెక్కుతుంది. డ్రైవ్ చేస్తూ సెల్ఫీలు క్లిక్ మనిపించే వాళ్ళు కనిపిస్తున్నారు ఈ మధ్య. రోడ్డు మీద వాహనాన్ని భద్రంగా నడపడాన్ని గాలికి వదిలేసి ఇతరత్ర వ్యాపకాలపై ఫోకస్ పెడితే సేఫ్టీ గోదాట్లో కొట్టుకుపోదా? అదుపు చెయ్యలేనంత వేగంగా వాహనం తోలడం, ఫోన్ మాట్లాడుతూ మెసేజీలు చదువుతూ వాటికి రిప్లైలు ఇస్తూ బండి నడపడం, లిక్కర్ సేవించి ఆ కిక్కులో బైకుల్ని గిరికీలు కొట్టించడం, కనీస జాగ్రత్తల్ని పట్టించుకొనకపోవడం, ఇవన్నీ పైకి పోయే లక్షణాలు. ఎవరు డ్రైవ్ చేస్తున్నా ప్రయాణ భద్రత కొల్లబోరాదు అంటే నిబంధనల్ని ఖచ్చితంగా పాటించాలి. స్పీడ్ అనేది థ్రిల్ ఇవ్వదు, అది ప్రాణాలు తోడేసే కిల్లర్. హెల్మెట్ వాహనం నడిపే వారి, వెనక కూర్చున్న వారి భద్రత కోసమే. అది పెట్టుకొనకపోవడానికి సాకులు చెప్పకండి, నష్టం మీకే. జీబ్రా లైన్ దగ్గర ఆగండి, పాదచారుల్ని వెళ్ళనివ్వండి. డ్రైవింగ్లో ఉండగా ఎట్టి పరిస్థితుల్లోనూ మొబైల్ ఫోన్ వాడకండి. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం ఒక్క 2021 సంవత్సరంలోనే డ్రైవ్ చేస్తూ ఫోన్లు ఉపయోగించిన కారణంగా 1997 ప్రమాదాలు సంభవించాయి. 1040 నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మొత్తం రోడ్డు ప్రమాదాల్లో మృతుల సంఖ్య ఆ ఏడాది ఏకంగా 153,000కు మించిపోయింది. ప్రమాదకర డ్రైవింగ్కు ఇప్పుడు అమలు పరుస్తున్న శిక్షలు యథేచ్ఛగా నిబంధనలను ఉల్లంఘిస్తున్న వాళ్లలో ఏమాత్రం బెదురు పుట్టించడం లేదని నడుస్తున్న చరిత్ర చెబుతోంది. లైసెన్సుల జారీలో అవకతవకలు, అవినీతి, రోడ్ల డిజైన్, నిర్మాణం, నిర్వహణల్లో తగిన జవాబుదారీతనం కొరవడడం, నిబంధనల ఉల్లంఘనకు తెగబడుతున్న వాళ్ల భరతం పట్టే పకడ్బందీ వ్యవస్థ, సమర్థ యంత్రాంగం కొల్లబోవడం, ఇవన్నీ విడివిడిగా కలివిడిగా రోడ్ సేఫ్టీని
కుళ్ళబొడుస్తున్నాయి. నేర తీవ్రతకు తగ్గట్లు శిక్షల విధింపు పక్కాగా అమలు ఉండేట్లు ప్రస్తుత అవ్యవస్థపై ప్రభుత్వాలు కొరడా జుడిపిస్తేనే ప్రయాణ భద్రత తెరిపిన పడుతుంది. మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ బాలు ఎక్కలదేవర సైనింగ్ ఆఫ్. నమస్తే.